ఇంటికప్పు మంచిగా లేదనుకోర్రి. కొన్నొద్దులైతే ఆనకాలం వస్తుందనంగా ఇండ్లు ఉరవకుండా గుడిసెలైతే కొత్త గడ్డి కప్పుతుంటారు. గుణపెంకలైతే మంచిగా సదరిస్తుంటారు. ఆనవడ్డాక చూస్తామైతి అని లాపరవ వేసిండ్రనుకోర్రి, ఇల్లంతా బొయ్య ఉరుస్తుంది. అప్పుడు బకెట్లు, గిన్నెలు, పల్లాలు, తపాల కాంచెలు ఊరిసే కాడ పెట్టాలి. మళ్ళా ఊగోరాదు, నిలబడరాదు. జర్రంతా అటు ఇటుగా గీ ముచ్చట సుత గట్లనే కొడుతుందిల్లా. మేడిగడ్డ బ్యారేజీ ఇప్పట్లో బాగా అయ్యేటట్టు కొడతలేదుల్లా. పనులు గింత సుత ముంగడికి పోతలేవు. మరి మీరే బాగు చేయాలని ఆఫీసర్లు మళ్ళా కాగితాలు రాసుకున్నాకనే పనులు చేస్తామని ఎల్లంటి కంపెనోళ్ళు. ఏ మొదలైతే పనులు కానీ అటెన్కి ఏమన్నా తలిగితే సర్కారు చూసుకుంటదని బుదరికిచ్చినా అట్లెట్లుంటది, పైసలు ఇవ్వంది పనులు చేసే ముచ్చటే లేదని వాళ్ళు. ఇట్లనే నడుస్తుంది ఇద్దరు నడుమ. సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్లేమో ఆనకాలం రాబట్టే మీదుంగా వరద నూక్కొస్తది, ఇట్లనే ఉంటే బ్యారేజీ మొత్తానికే మోసం అవుతుంది, ఖరాబ్ అయిన 2 గేట్లు తీసేయాలి, కడమ వాటికి రిపేర్లు చేపియాలి, మొత్తం గేట్లు ఎత్తి పెట్టాలనే రిపోర్టు పంపిండ్రట. కంపెనీలేమో మాకేందనబట్టే పాతయే 300 కోట్లు రావాలి, దాన్ని ఉంటే ముందుగానే ఉండాలి అంటుర్రు. అయితే పనులు అయిపోక ముందే అయినట్టు సర్టిఫికెట్ ఇచ్చిర్రు కాబట్టి కంపెనీలు బీరుతోటి ఉన్నట్టుండ్రు. లే ఇప్పుడంతా వాళ్ళతోటే చేపియాలి, అవసరమైతే నష్టపరిహారం గుంజాలి, కాదంటే రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకోవాలి అనేది పెద్ద ఇంజనీర్ సార్ మాట. ఇప్పుడు ఏం చేస్తారో గాని 1000 కోట్లు పెట్టి ఆత్రం కట్టినందుకు పిల్లర్లు గుంగి గింత ఆగమైతే ఇంకా కూడా గులాబీ పాటోళ్ళు గొప్పగా చెప్పుకునుడే గమ్మతుంది పోరి.